దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నాతో దేవుడు ఏం చెప్తున్నాడు? అందరూ చెప్పండి, నాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడేందును గనుక ఒక్క మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయను అని సెలవిచ్చను. అంటే 130,000 మంది సైన్యము ఒక్క మనిషిని చంపినట్టు నువ్వు చంపుతావు. అంటే చంపడం అంటే ఏంటి? నీకు ఎదురుగా సాతాను ఏ పన్నాగం పన్నినా, ఎంత మంత్రాలు, ఎంత శక్తులు, ఎంత చేతబడులు, ఎంత కాంపిటీషన్ ఉన్నా నీకు వ్యతిరేకంగా ఒక్కసారిగా నేను హతం చేస్తాను. నీకు నేను తోడేనాను కాబట్టి నేను విజయం ఇస్తానన్నాడు. హల్లెలూయా. అయితే మీకు దేవుడు తోడే ఉన్నాడా? ఆ నమ్మకం నీకుందా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. అయితే దేవుడు ఇలా తోడే ఉన్నాను, నీకు ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు గిద్దోను అవిశ్వాసంలో ఉంటారు. మనం కూడా అయ్యా అసలు నువ్వేమో వాక్యంలో చెప్తున్నావు, ఈ వాక్యమేమో సత్యము అని నమ్మమంటున్నావు, ఈ వాక్యం ద్వారా నా బ్రతుకు మారుతుంది, నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుంది, నేను విజయం చూస్తానని చెప్పి నువ్వు మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నావు, కానీ నాకు నమ్మకం రావట్లేదు, మన విశ్వాసం రావట్లేదు అన్న పరిస్థితిలో ఉన్నామా? మీరు స్వచ్ఛందంగా చెప్పచ్చు, ఇబ్బంది లేదు. కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుతాయనే అనుమానం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఇబ్బంది ఏం లేదు. దేవుణ్ణి అవిశ్వాసంలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని బలపరచమని అడగచ్చు, తప్పులేదు. నాకు విశ్వాసాన్ని పెంచాయి అని అడగచ్చు. ఎందుకంటే విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన్ని మనం అడగచ్చు, తప్పులేదు. అడుగుడి మీకు ఇవ్వబడింది. ఆయన విశ్వాసంలో బలపరచమని కొన్ని పరీక్షలు మనం పెట్టచ్చు. అయితే పరీక్షలో దేవుడికి మనం ఎప్పుడు పెట్టచ్చు? విశ్వాసంలో బలపరచమనడానికి పెట్టచ్చు. అవిశ్వాసం నుంచి ఆయన నమ్మడానికి, ఆయన కార్యాలు, ఆయన వాగ్దానాలు నమ్మడానికి మనము ఆయన్ని పరీక్షించవచ్చు, ఆయన్ని మనం అడగచ్చు. కానీ ఎప్పుడు ఆయన్ని పరీక్షించకూడదు? నువ్వు నిజమైన దేవుడు అయితే ఆయన సార్వభౌమాధికారాన్ని మనం ప్రశ్నించకూడదు. కానీ విశ్వాసంలో బలపరిచే ఈ వాగ్దానాలు నేను పొందుకోవడానికి నాకు విశ్వాసం సరిపోవట్లేదు, ఈ లోకంలో ఉన్న ఆలోచనలు నన్ను తొక్కు వేస్తున్నాయి, డామినేట్ చేస్తున్నాయి, ఆధిపత్యంగా వహిస్తున్నాయి, కాబట్టి ఈ వాక్యం గొప్పది, నమ్మాలంటే నాకు సరిపోవట్లేదు, కాబట్టి నాకు విశ్వాసాన్ని ఇవ్వమన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సూచనలు ఇస్తాడు. హల్లెలూయా. ఒక సూచన కనపరచమని అన్నప్పుడు నేను మీ వద్దకు వచ్చి నా అర్పణను, అయితే ఇక్కడ మీరు చూస్తున్నారా, గిద్యోను సూచన అని అడిగినప్పుడు తనకున్న దాంట్లో అర్పణ ఇచ్చే వైఖరి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవునికి ఆ అర్పణ అవసరం లేదు, కానీ గిద్యోను గ్రాటిట్యూడ్తో ఆ అర్పణ తీసుకొని వస్తాడు దేవుడికి. అయితే మనకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవునికి మనము ఎలాంటి వైఖరి, నా హృదయాన్ని చూస్తాడు అర్పణప్పుడు. కయ్యేను హేబెలు తెచ్చిన అర్పణలో దేవుడు హృదయాన్ని చూస్తుంది దేవుడు. అయితే మన అర్పణ